అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దారిలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లైట్ తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులను లైట్ తీసుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మేడంని లైట్ తీసుకున్నాడు, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నను లైట్ తీసుకున్నాడు. ఇక రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వివరించేది, రేవంత్ రెడ్డి ఇష్టమున్నట్టు చేసేది, సొంత నిర్ణయాలు. ఎవరైనా ఏమైనా చెప్తే రేవంత్ రెడ్డి పట్టించుకోకపోతుండే. కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి దగ్గర పోయి గిట్ల వేస్తే బాగుంటుంది, గట్ల వేస్తే బాగుంటుంది అంటే కూడా రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఏం చేయాలనో ఓకే అని చెప్పి రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటుండే. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతుండే. ఎమ్మెల్యేలు చాలామంది రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉంటుండే, ఎమ్మెల్యేలు చాలామంది రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటి అసహనంతో ఉంటుండే. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి దారిలోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి ఇప్పుడు సెట్ రైట్ అయిపోయాడు. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డికి అధిష్టానం దగ్గర నుండి ఇండైరెక్ట్ హింట్స్ వచ్చినాయి. ఏమని? 6 నెలల్లో నీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఒడగొట్టుకోకపోతే ముఖ్యమంత్రి పదవి నుండి తీసేస్తారు, ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిస్తారు. కాబట్టి 6 months టైం. ఆల్రెడీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంకొక 6 నెలల టైం. ఇప్పుడు కర్ణాటకలో సిద్ధరామయ్యని దించేసారు. 3 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయిండు. అక్కడ ఎందుకు దించారు? సర్వే చేయించారు. అధిష్టానం సునీల్ కన్గోల్ తోటి సర్వే చేస్తే ఆ సర్వే రిపోర్ట్ మొత్తం సిద్ధరామయ్యకు నెగిటివ్ వస్తే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కుర్చీలో ఉంటే ఇంకా ప్రమాదం ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుందేమో అని చెప్పి సిద్ధరామయ్యని తీసేసి డీకే శివకుమార్కి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారు. డీకే శివకుమార్ కూడా అక్కడ ఎమ్మెల్యేల మద్దతు చాలా ఎక్కువ ఉన్నది. సో మొత్తానికి అధిష్టానం డీకేకి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారు. సేమ్ రేవంత్ రెడ్డికి కూడా డీకే శివకుమార్ లెక్కన పరిస్థితి రావచ్చు. రేవంత్ రెడ్డి ప్లేస్లో వేరే వాళ్ళకు ముఖ్యమంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశాలు ఉండవచ్చు అనేది రేవంత్ రెడ్డికి ఇండికేషన్స్ వచ్చినాయి, హింట్స్ వచ్చినాయి అధిష్టానం నుండి. 3 years తర్వాత కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేసి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారు అనేది ఒక చర్చ వినబడ్డది. ఇక రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోయాడు. రేవంత్ రెడ్డి అలర్ట్ అయిపోయి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడకపోతుండే కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను తన ఇంటికి పిలిపించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను సెక్రటరీని పిలిపించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ రూమ్కి పిలిపించుకొని కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు పొద్దుగాలే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రమ్మంటున్నట్టు వాళ్ళ పిఏకి చెప్పి ఆ ఎమ్మెల్యేని రమ్మని ఎమ్మెల్యేని రమ్మని చెప్పి ఎమ్మెల్యేని పిలిపించుకొని రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తున్నాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన ఎమ్మెల్యేలు చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు, అసంతృప్తితో అసహనంతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? ప్లానింగ్ ఏంది? ఈ ఎమ్మెల్యేలు నా పైన కోపంగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలను మచ్చిగా చేసుకోవాలంటే ఏంది? రేవంత్ రెడ్డిని తన వైపు తిప్పుకోవాలి. అంటే ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకోవాలి. ఎమ్మెల్యేలందరూ మళ్ళీ నాకు పాజిటివ్ ఉండాలి, ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు నాకు నెగిటివ్ ఉండొద్దు, ఎమ్మెల్యేలందరూ నాకు అనుకూలంగా ఉండాలి, నేను చెప్పినట్టు ఎమ్మెల్యేలు వినాలి. రేపటి రోజు ఒకవేళ నన్ను ముఖ్యమంత్రి కుర్చీలోకి వెళ్ళి అధిష్టానం దించేద్దామనే ఆలోచనలో ఉంటే ఎమ్మెల్యేల ముందుండి లేదు రేవంత్ రెడ్డి ఉంటేనే బాగుంటుంది, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఎమ్మెల్యేలే ఫైట్ చేయాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అందుకే ఎమ్మెల్యేలను మొత్తం కూడా రేవంత్ రెడ్డి తన గ్రిప్లో తన అండర్లో పెట్టుకుందాం అనేటటువంటి ఆలోచనతోటి ఎమ్మెల్యేలకు ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్లు ఇస్తుండట, ఎమ్మెల్యేలకు ధైర్యం ఇస్తుండట. మీ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నేను ఒక 50 కోట్లు శాంక్షన్ చేస్తా త్వరలో, 100 కోట్లు శాంక్షన్ చేస్తా త్వరలో, మీరు టెన్షన్ పెట్టుకోకూరి, పైసలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా, మీ నియోజకవర్గానికి నేను వస్తా, మీ నియోజకవర్గంలో భారీ భారీగా సభ పెడదాం, మీ జిల్లాలో సభ పెడదాం అని చెప్పి రేవంత్ రెడ్డి అందరు ఎమ్మెల్యేలకు చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. నాట్ ఓన్లీ ఎమ్మెల్యేలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రులు చెప్పినట్టు కూడా వింటున్నాడు, మంత్రులను కలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి రోజు పొద్దుగాల మంత్రులతో బ్రేక్ఫాస్ట్, మంత్రులను ఇంటికి రప్పించుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి మంత్రులతో ఉత్తగానే పలకరిస్తున్నట. అసలు మంత్రులతో కలిసిపోయింది. ఇప్పుడు ఒకానొక టైంలో దాదాపు ఒక 10 రోజుల ముందు రేవంత్ రెడ్డి చాలా డిఫరెంట్గా ఉంటుండే, ఎవరిని పట్టించుకోకపోతుండే, ఇష్టానుసారంగా వివరిస్తుండే. కానీ ఇప్పుడు అందరిలో కలిసిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దారిలోకి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాడు. రీజన్ ఏంది? రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ 6 months. 6 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోలేకపోతే, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తారు. అందుకే రేవంత్ రెడ్డి భయంతో అందరితో మంచుకుంటున్నాడు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మేడం ఆమె చాలా మీటింగ్లు పెట్టింది, పార్టీ మీటింగ్లు పెట్టింది, ఆ తర్వాత ఎమ్మెల్యేలతో మీటింగ్లు పెట్టింది, ఏఐసిసి మీటింగ్లు జరిగినాయి. మీనాక్షి మేడం పిఎస్సి మీటింగ్ కూడా చాలాసార్లు పెట్టింది, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లు కూడా పెట్టింది. ఎక్కడ రేవంత్ రెడ్డి రాలే. మీనాక్షి మేడం ఏ మీటింగ్ పెట్టినా రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నాడు. పెట్టుకోండి మీటింగ్లో, నాకు మస్తు పని ఉన్నది, నేను వేరే వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవాలి,
నాకు సంతకాలు పెట్టేటివి ఉన్నాయి, నియోజకవర్గాల పర్యటనలు ఉన్నాయి, నాకు భారీ బహిరంగ సభలు ఉన్నాయి, లేకపోతే నాకు మొత్తం ఇక రకరకాల షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పి రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా మీనాక్షి మేడం సంబంధించిన మీటింగ్ పట్టించుకోకపోతుండే. మొన్న గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ మేడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఇద్దరు పిఎస్సి మీటింగ్ పెట్టారు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ రేవంత్ రెడ్డి పోయి ఫస్ట్ కూర్చున్నాడట కుర్చీలో. అప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు రాలే, రేవంత్ రెడ్డి పోయి కూర్చున్నాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు వచ్చారు. ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఏమంటాడట తెలుసా, ఎమ్మెల్యేలకు మంత్రులకు, మీరందరూ మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా వినండి, నేను కూడా మీనాక్షి మేడం చెప్పినట్టు వింటా, మీరందరూ పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఎట్లా చెప్తే అట్లా వినాలి, నేను కూడా వింటా, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఫైనల్, వాళ్ళు చెప్పినటువంటి మాట వినాల్సిందే, వాళ్ళ మాటకు జవదాటొద్దు, వాళ్ళకు బార్డర్కి ఇస్తే బార్డర్లోనే మనం ఉండాలి, వాళ్ళే ఫైనల్, మీనాక్షి మేడం చెప్పినట్టు మనం పాటించాల్సిందే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి. అంటే రేవంత్ రెడ్డికి మరి ఇంత జ్ఞానోదయం ఎట్లయింది? ఇన్ని రోజులేమో రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకోకపోతుండే, ఇష్టానుసారంగా వ్యవహరించుడు, ఎంత నా ఇష్టం అనేటటువంటి ఒక వ్యవహారంతో రేవంత్ రెడ్డి ఉంటుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి మారిపోయిండు, సడన్గా చేంజ్ అయిపోయిండు. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నాడు. రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్ ప్రోగ్రామ్ ఉంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నని తీసుకొని పోతున్నాడు. రీజన్ ఏంది? రేవంత్ అల్లా బెంగళూరులో మల్లికార్జున ఖర్గేని కలిసిండు. ఖర్గే రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడు, అందరినీ కలుపుకొని ముందుకు పోవాలి, ఏంది నువ్వు, నీకు ముఖ్యమంత్రి కుర్చిస్తే అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు, అందరు నీతో ఉండాలి, నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి అందరితో క్లోజ్నెస్ ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి క్లాస్ బీకిండు మల్లికార్జున ఖర్గే. ఇక రేవంత్ అన్న దెబ్బకు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నని వెంటేసుకొని తీసుకోబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రులను వెంటేసుకొని తీసుకోబోతున్నాడు. అందరూ రేవంత్ రెడ్డితోనే ఉంటున్నారు. ఇక అందరు రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డితో అందరితో క్లోజ్ ఉంటున్నాడు. ఎందుకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక బాధ, సునీల్ కన్గోలు 6 నెలల తర్వాత మళ్ళీ సర్వే చేస్తాడు. 6 నెలల తర్వాత సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ అధిష్టానానికి ఇస్తాడు. ఆ సర్వే ఏంటంటే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవ్వాలన్నా వద్దా, రేవంత్ రెడ్డి కథ ఏందనేది కొంత సునీల్ కన్గోలు మళ్ళీ సర్వే రిపోర్ట్ 6 monthsలో పంపిస్తాడు. ఆ సర్వే రిపోర్ట్ పంపిస్తాడు కాబట్టి ఇప్పుడు ఏంది కథ, ఎట్టి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో మంచుకుంటే, మంత్రులతో మంచుకుంటే, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రేపటి రోజు ఆ రిపోర్ట్లో ఏం చెప్తారు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి, రేవంత్ రెడ్డి ఉంటే మంచిగుంటుంది అని చెప్పి ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తే అప్పుడు అధిష్టానం కన్సిడర్ చేస్తారు. అరే ఎమ్మెల్యేలు మంత్రులే రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుంది, వెరీ గుడ్ అని చెప్తున్నారు కాబట్టి ఇక రేవంత్ రెడ్డినే కంటిన్యూ చేద్దామనే ఆలోచనతో అధిష్టానం ఉంటారు. ఒకవేళ జనాలు రేవంత్ రెడ్డి వద్దన్నా కూడా ఎమ్మెల్యేల మంత్రులు లేదు ఉండాలి రేవంత్ రెడ్డి అన్నారు అనుకో, అధిష్టానం కూడా అరే వేరే ఆప్షన్ లేదేమో, ఇక రేవంత్ రెడ్డి ఫైనల్ కావచ్చు, సరే ఉంచుదాం తీ అని రేవంత్ రెడ్డినే ఫైనల్ చేస్తారు. అట్లా రేవంత్ రెడ్డి చిన్నగా అందరితో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు అంటే ఒక దారిలోకి వచ్చిండు, ఇప్పుడు సెటరేట్ అయిపోయింది అన్నట్టుగా మారిపోయింది అన్న మొత్తం. ఇన్ని రోజులేమో మీరు చెప్తే నేనేనన్నా, నేను సీఎం, ఏంది మీ కదా, ముఖ్యమంత్రి చెప్పిందే ఫైనల్ ఖాళీ అని చెప్పేది అన్న. ఇప్పుడు ఏంది పరిస్థితి, రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది ఇవాళ? లేదు అందరితో కలిసి ఉంటా, మీరు చెప్పినట్టే ఇంట, మీరు అపాయింట్మెంట్ అడుగుతూ ఇచ్చేస్తా, మీరు వచ్చి మాట్లాడుకోండి, మీరు వచ్చి డిస్కస్ చేయండి, రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే రేవంత్ అన్నకు క్లారిటీ వచ్చింది. ఏంది, ఖచ్చితంగా నా ముఖ్యమంత్రి పదవి పోతుంది, 6 నెలల్లో నన్ను దించేస్తారు, నా దుకాణం బంద్ అయిపోతుంది, అందరితో మంచిగా ఉండడమే బెటరు, ఇప్పుడు పంచాయతీ పెట్టుకుంటే వేస్ట్ అనేది రేవంత్ అన్నకు అర్థమైంది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు. చాలా మంది లీడర్లు కోపంతో ఉన్నారు, ఒక్కళ్ళిద్దరు కాదు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి తనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకే పదవులు ఇచ్చుకుంటున్నాడు, తనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకే పోస్టింగ్లు ఇచ్చుకుంటున్నాడు, తనకి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకే నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు రేవంత్ రెడ్డి తనకు నచ్చిన వాళ్లకు, తనను పోడేటటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. అది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చట్లేదు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు గిట్టట్లేదు. అది మాకెందుకు ఇయ్యాడు రేవంత్ రెడ్డి, మేము ఏం తప్పు చేసినాం, ఏం పాపం చేసినాం, మేము కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కష్టపడ్డాం కదా, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మేము కూడా క్రియాశీలక పాత్ర పోషించడం కదా, మరి రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎందుకు పక్కన పెడుతున్నాడు, రీజన్ ఏందని చెప్పి చాలా మంది సీనియర్ లీడర్లు కూడా కృంగిపోతున్నారు, బాధపడుతున్నారు. ఇంకోటి రేవంత్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత ఏం తెలుసా, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉన్నారు కదా, వాళ్ళు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు 9 నియోజకవర్గాలలో 9 మంది లీడర్లు, వాళ్లకు రేవంత్ రెడ్డి ఒక పెద్ద బాంబు వేల్చిండు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, రేవంత్ రెడ్డి ఏం చెప్తుండే ఏం కథ అనేది. రేవంత్ రెడ్డికి ఆప్షన్ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంది, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు నా పైన పాజిటివ్ ఉంటేనే నేను ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతా, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నాకు సపోర్టివ్ ఉంటేనే నేను సక్సెస్ అవుతా అనేది రేవంత్ రెడ్డి వర్షన్. రేవంత్ రెడ్డి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చెప్తున్నట, ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్లో లేనే లేరు, గాలు మన కాంగ్రెస్లో ఎక్కడిది, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాదే, వాళ్ళు బీఆర్ఎస్లు, వాళ్ళతో మాకేంది అంటున్నాడు రేవంత్ అని. ఇప్పుడు ఎవరితోటి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటారు కదా నియోజకవర్గాలలో, వాళ్ళకి చెప్తున్నాడట,
మరి గట్ల చెప్పేది అయితే పాపం జీవన్ రెడ్డి అన్న బీఆర్ఎస్ పార్టీలో పోకపోతుండే కదా. జగిత్యాల జీవన్ రెడ్డి అన్న చాలా సీనియర్ లీడరు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, చాలా క్రియాశీలక పాత్ర పోషించిండు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పాదయాత్ర చేసిండు, మస్తు ప్రయత్నాలు చేసిండు. మన ఆయన బీఆర్ఎస్లోకి ఊకపోతుండే కదా, ఆయన పోయిండు. ఇప్పుడు ఏమంటుండు రేవంత్ రెడ్డి, మన పార్టీలకు ఎవరు రాలేదు, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, బీఆర్ఎస్ వాళ్ళు లేనే లేరు, బీఆర్ఎస్ వాళ్ళతో మనకేం పని అంటున్నట్టు ఇప్పుడు ప్లేట్ ఫిరాయించండి అన్న. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆప్షన్ 6 months. రేవంత్ రెడ్డి ముందు 6 నెలలే కనబడుతున్నాయి, 6 నెలలు ఇలా గిరగిరా కనబడతాయి, 6 నెలలు ఇట్లా బొంగరం లెక్క. అందుకే ఇప్పుడు రేవంత్ అన్న తనను తాను మార్చుకున్నాడు, సెటరైట్ అయిపోయింది. ఇప్పుడు దారిలోకి వచ్చిండు. ఇప్పుడు ఎవరేం చెప్పినా రేవంత్ అన్న ఓకే అంటుండట, ఓకే డన్ అంటుండట. ఇప్పుడు నియోజకవర్గాలలో మంత్రులు కూడా మనం చెప్పిరట రేవంత్ రెడ్డికి, ఈ నియోజకవర్గంలో పర్యటన చేస్తే బాగుంటుంది అని చెప్తే, మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నా అన్నాడట. మన రేవంత్ అన్న ఎట్లా చెప్తే అట్లా అన్నా అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడట. కొంతమంది నాకు ఇస్తుర్రు, ఇండికేషన్స్ ఇస్తున్నారు, కొంతమంది చెప్తున్నారు రేవంత్ అన్న చాలా మారిపోయిండు, ఎవరు పోయినా కలుస్తుండ అన్న, ఎమ్మెల్యేలతో కలుస్తున్నాడు, ఎమ్మెల్యేలతో చాలాసేపు మాట్లాడుతున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి అసలు ఫోన్లో ఎక్కువ మాట్లాడాడు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఫోన్లో. ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తున్నట, మంత్రులకు ఫోన్లు చేస్తున్నట, మనం అందరం మంచిగా ఉండాలి, కలిసి ఉండాలి, మీ కాన్స్టిట్యున్సీలో ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి, ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు చెప్పండి, నేను ఉన్నా కదా అని రేవంత్ రెడ్డి ఉల్టా చెప్తున్నట్ట. అంటే రేవంత్ అన్న బాధ ఏంటంటే, పోతుందేమో సీఎం పదవి కథం చేస్తారేమో అనేటటువంటి బాధ రేవంత్ అన్నకు ఉంటుంది. కాబట్టి రేవంత్ అన్న చిన్నమెల్లగా కొంత అంత సెటరైడ్ చేసుకుంటున్నాడు, అంటే డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు ఒక విధంగా చెప్పాలంటే. సరే చూద్దాం మరి రేవంత్ అన్న ఇట్లా ఎన్ని రోజులు యాక్టింగ్ చేసాడు ఏం కథ అనేది ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, చూద్దాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.